వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము వచ్చినప్పటికీ కూడా భయపడద్దు. ప్రభు యందు నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఆ క్రీస్తు ప్రేమలో నుండి ఇవేమి కూడా నిన్ను ఎడబాపలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నిశ్చయంగా దేవుని యందు నీ జీవితంలో విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఇవేమి కూడా ఆయన ప్రేమలో నుండి ఎడబాపలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇవి వచ్చినప్పుడు ఇంకా ప్రభుని ప్రేమించాలి, ఇంకా ఆయన్ని ఆరాధించాలి, ఇంకా గణపరచాలి. అలా కాకుండా చిన్న కష్టం వచ్చిన వెంటనే ఏదో ముడిచిపెట్టేసుకుపోయి ఏదో అయిపోయినట్లుగా మనము ఇంకా అయిపోయింది నా జీవితము అనుకోవటానికి వీల్లేదు. దేవుని ఆ కష్టాల్లో కూడా సంతోషించు, బాధల్లో కూడా సంతోషించు, నీ జీవితంలో శ్రమల్లో సంతోషించు, వ్యాధుల్లో సంతోషించు, అన్ని విషయాలు కూడా ప్రభుని బట్టి సంతోషించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రీస్తు ప్రేమలో నుండి ఏది కూడా, ఎంత మాత్రం కూడా ఆ క్రీస్తు ప్రేమలో నుండి ఏది కూడా నిన్ను ఎడబాపలేదు. ఎవరు ఏదో అన్నారని